వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. టుడే రెసిపీ నిమ్మకాయ పులిహోర. ముందుగా ఒక బౌల్ లోకి 3 కప్పుల ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ అనేది ఇలా పొడి పొడిగా రావాలి అంటే మనం రైస్ ఉడకపెట్టేప్పుడు కొంచెం నూనె వేసుకుంటే రైస్ ఒకటికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇందులోకి 3 టీ స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా ఉప్పు పట్టేట్టు కలుపుకోవాలి. ఉప్పు నిమ్మకాయ రసం అంతా ఇలా ముందుగా కలిపెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం మంచిగా పడుతుంది రైస్ కి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 4 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. మనకి పులిహోరలో పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇలా పల్లీలు మంచి మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ లో అయినా పులిహోరలో అయినా పల్లీలు పప్పులు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పప్పులు పల్లీలు మాడిపోకుండా ఉండాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి, క్రిస్పీగా ఉండవు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నిమ్మకాయ పులిహోరలో ఎలాంటి కారం యూజ్ చేయకుండా నేను పచ్చిమిరపకాయలు ఎండుమిర్చితో చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోరలో కారం కంటే ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దేవుడికి ప్రసాదమైన పిల్లలకి లంచ్ బాక్స్ లోకైనా మనకి టైం లేనప్పుడైనా ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి బాగా అన్నానికి పోపు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో సూపర్ డెలిషియస్ గా ఉంటుంది నిమ్మకాయ రైస్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయడం మర్చిపోకండి. ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఎంతో బూస్టింగ్ గా ఉంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితేనే లైక్ చేసేయండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.